ఆరో స్థానమున కుజుడు శుక్రుడు ఉంటే స్త్రీలపైన ప్రేమ చూపుతాడు మంచివాడు. ఆరో స్థానంలో కుజుడు శని ఉంటే బలవంతుడు, సహనం కలవాడు, ధర్మజ్ఞాని. ఆరో స్థానమున బుధుడు గురుడు ఉంటే మందబుద్ధి కలవాడు, మద్యపానం చేస్తాడు, అధికారుల వలన బాధలు కలుగుతాయి. ఆరో స్థానమందు బుధుడు శుక్రుడు ఉంటే ధనవంతుడు, విలాసవంతమైన జీవితం గడుపుతాడు, పెద్దలను గౌరవిస్తాడు, వాహన సౌఖ్యం కలవాడు. ఆరో స్థానం బుధుడు శని ఉంటే బలహీనుడు, తన వారికి దూరంగా ఉంటాడు, ఇతరులకు ప్రియమైన వాడు, శత్రువులను కలిగి ఉంటాడు. ఆరో స్థానమున గురువు శుక్రుడు ఉంటే స్త్రీ వ్యామోహం కలవాడు, మద్యపానంపై ఆసక్తి కలవాడు, వ్యవహార జ్ఞానం కలవాడు. ఆరో స్థానమున గురువు శని ఉంటే స్త్రీల చేత వదిలివేయబడినవాడు, పాప శక్తి కలవాడు, రోగి. ఆరో స్థానము శుక్రుడు శని ఉంటే ఆస్తిపరుడు, ఆరోగ్యం కలవాడు, సుఖం కలవాడు, శత్రుజయం పొందుతాడు. ఆరో స్థానాధిపతి రవి కలిసి ఉన్న తరచుగా జ్వరం వస్తూ ఉంటుంది. 6, 8 స్థానాధిపతులు చంద్రుని కలిసి ఉన్న జలగండం. 6, 8 స్థానాధిపతులు కుజుని కలిసి ఉన్న మశూచి. 6, 8 స్థానాధిపతులు బుధునితో కలిసి ఉన్న మనోచాంచల్యం. 6, 8 స్థానాధిపతులు గురునితో కలిసి ఉన్న పైత్యం. 6, 8 స్థానాధిపతులు శుక్రునితో కలిసి ఉన్న భార్య వలన ఆపద. 1, 6 స్థానాధిపతులు రాహు కేతువులతో కలిసి ఉన్న శిరస్సుకు సంబంధించిన వ్యాధి. లగ్నంలో 6వ స్థానాధిపతి బుధుడు కలిసి ఉన్న లింగంపై వ్రణములు ఏర్పడును. లగ్నంలో 6వ స్థానాధిపతి చంద్రుడు రాహువు కలిసి ఉన్న పురుషావయవమునకు శస్త్రచికిత్స జరుగును. 10వ స్థానంలో రాహు బుధుడు శని కలిసి ఉంటే పాదములు గాయపడును. లగ్నంలో శని, 7వ స్థానంలో రాహువు చంద్రుడు, 10వ స్థానంలో శుక్రుడు ఉంటే కాళ్ళు చేతులు తెగును. 3వ స్థానంలో గురుడు, 8వ స్థానంలో రవి, 9వ స్థానంలో శని ఉంటే చేతులు నరకబడను. లగ్నమున శని, 7వ స్థానంలో రాహువు, 10వ స్థానంలో శుక్రుడు ఉంటే తలకు ఆపద. 6వ స్థానాధిపతి శుక్రుడు కలిసి ఉండగా రవి రాహువులు గాని లేదా శని రాహువులు గాని క్రూరాది శిష్టాంశాలందున్న శిరక్షేదం. అన్ని బీజ సంపర్కం వలన సంతానం. గురువు పంచమ స్థానంలో ఉండి అది దాని శత్రుస్థానమై రవి కుజులు గురుని చూస్తూ ఉంటే లేదా 6వ స్థానంలో గురుడు 6వ స్థానాధిపతి 5వ స్థానంలో ఉండి పాపదృష్టి పొందితే లేదా రవి చంద్రులు కలిసి ఉండి గురుదృష్టి పొందకపోతే లేదా 5వ స్థానాధిపతి రాహువు కలిసి 5వ స్థానంలో ఉండి చంద్రునిపై గురుదృష్టి లేకపోతే లేదా 7వ స్థానాధిపతి పాపులతో కలిసి 2వ స్థానంలో ఉండి కుజునితే చూడబడితే లేదా లగ్నాధిపతి చతుర్థాధిపతి పరివర్తన చెందిన లేదా 8వ స్థానంలో గురువు ఉండి పాపసంబంధం కలిగి ఉంటే అన్య బీజ సంపర్కం వలన సంతానం కలుగును. ఆరో స్థానాధిపతి కంటే లగ్నాధిపతి బలవంతుడైతే శత్రువులతో అనుకూలత ఉంటుంది. 6వ స్థానాధిపతి గాని లగ్నాధిపతి గాని బలహీనులై శుభగ్రహాలతో చూడబడితే శత్రు విజయం. 6వ స్థానంలో రవి ఉండి లగ్నాధిపతి తన మిత్రక్షేత్రంలో ఉంటే శత్రువులు ఉండరు. 6వ స్థానాధిపతి పాపులతో కలిసి 9వ స్థానంలో ఉంటే శత్రువుల వలన బాధలు. లగ్నాధిపతి 6వ స్థానాధిపతిని చూచిన 6వ స్థానంలో ఉన్న దయాదుల వలన బాధలు. 6వ స్థానాధిపతి గురువు శుక్రుడు కలిసి లగ్నంలో ఉండి శని కుజులు రాహువులచే చూడబడితే దయాదుల వలన బాధలు. 6వ స్థానాధిపతి 11వ స్థానంలో ఉండి 11వ స్థానాధిపతి 6వ స్థానంలో ఉంటే 41 సంవత్సరం సమయంలో శత్రువుల వలన ధన నష్టం జరుగుతుంది. లగ్నాధిపతి 6వ స్థానాధిపతి 12వ స్థానాధిపతి గురుడు కలిసి 6వ స్థానంలో ఉంటే పుత్రుడే శత్రువుగా మారుతాడు. లగ్నాధిపతి 6వ స్థానాధిపతి కలిసి లగ్నంలో ఉంటే దాయాదుల వలన బాధలు.